అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ రెసిపీ స్వీట్ కార్న్ పులావ్. ఈ పులావ్‌ని నేను కుక్కర్‌లో చేశాను. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్ రెసిపీ గాను ఎవరైనా గెస్ట్‌లొస్తే చేసి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. మైల్డ్ స్పైసీగా ఉంటుంది. ఎప్పుడైనా మనం వంట చేసుకోబుద్ది కానప్పుడు కూడా ఇలా సింగిల్ పాట్ ఐటెమ్ చేసుకోవచ్చు. ముందుగా 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని ఒకసారి బాగా కడిగేసి, అదే కప్పుతోటి 2 కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 20 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఒక పావు కేజీ బేబీ కార్న్ ఇలాగ సన్నగా పొడుగ్గా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇలాగ గింజలన్నీ ఒలిచి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ఇలాగ సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా సామాను 3 బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, ఒక అరముక్క అనాస పువ్వు, దీన్ని స్టార్ అనీస్ అని కూడా అంటారు, ఒక 2 ముక్కల జాపత్రి, ఒక పెద్ద ఇలాచి, ఒక అర చెంచా షాజీరా, 5-6 మిరియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 చిన్న ఇలాచి. ముందుగా కుక్కర్లో ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి మనం తీసి పెట్టుకున్న మసాలా సామాన్ అంతా వేసి అందులో ఒక 10 సెకండ్ల పాటు వేయించాలి. ఈ గరం మసాలా ఎక్కువ వేగితే చేదొచ్చేస్తుందండి, అందుకని ఎక్కువసేపు వేయించకూడదు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా రంగు మారాక మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, బేబీ కార్న్ ముక్కలు వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ గింజలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ గింజలు వేసాక ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే గింజలు కొద్దిగా పెద్దవిగా అవుతాయి. ఇప్పుడు ఒక అర చెంచా పసుపు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక 2 కప్పుల నీళ్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా 2 చెంచాల ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని ఈ నీళ్ళల్లో కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం 4 కప్పులు నీళ్లు కలిపినట్టు 2 కప్పుల బాస్మతి రైస్కి 4 కప్పులు నీళ్లు కలిపాము. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టాక హై ఫ్లేమ్ మీద ఒక 2 కూతలు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ చల్లారేలోగా ఈ రైస్ కోసం కొద్దిగా పెరుగు పచ్చడి చేసుకున్నాము. ఒక 4 గరిటెలు చిక్కటి పెరుగు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, కొద్దిగా క్యారెట్ కూర, కొద్దిగా కొత్తిమీర వేసి కలిపాను. పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. కుక్కరు పూర్తిగా చల్లారాక మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత తీయంగానే రైస్ మంచి గుమగుమలాడుతుంది. ఒకసారి కింద నుంచి పైకి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇంకొద్దిగా చల్లారితే రైస్ అంతా పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ రైస్కి టాపింగ్ కోసం నేను ఒక 200 గ్రాముల పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పెనం మీద వేయించుకున్నాను. ఒక్క అర చెంచా ఆయిల్ వేసి ఇలాగ షాలో ఫ్రై చేశాను. కొద్దిగా సాల్ట్, ఇంకా కొద్దిగా గరం మసాలా వేసాను. ఈ పన్నీర్ ముక్కలనంతా ఇలా రైస్ మీద టాపింగ్ లాగా వేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రైస్ సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.